మీకు తెలుసా ఎందుకు మిడిల్ క్లాస్ ప్రజలు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకు ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండలేకపోతున్నారు? కారణం ఏమిటంటే మిడిల్ క్లాస్ ప్రజలు డబ్బులకు సంబంధించిన రూల్స్ ఫాలో కాకపోవడం వల్ల. నేను మీ రాజశేఖర్ రెడ్డి ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. చివరిన మీకు ఒక మంచి ఫైనాన్షియల్ టిప్ ఇస్తున్నాను. ఏమి రూల్స్ ఫాలో అవడం మూలంగా మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి బయటపడవచ్చు. రూల్ నెంబర్ 1, బ్యాంకుల్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి మరియు స్వల్పకాల మనీ అవసరాలకి వాడుకోవడం. అంటే మనం వచ్చిన డబ్బుల్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడం, అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అలానే బ్యాంకులో పెట్టుకోవడం, లేదంటే మీ బీరువాలో పెట్టుకోవడం, ఇలా చేస్తున్నారు. రూల్ నెంబర్ 2, ఇన్సూరెన్స్ని జీవితంలో వచ్చే రిస్కులని కవర్ చేసుకోవడం గురించి వాడుకోవడం. అలాగే ఇక్కడ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మొత్తం అంతా ఇన్సూరెన్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవడం, అంటే సేవింగ్స్, ఎండోమెంట్ ప్లాన్స్ అని, అలాగే యూలిప్ ప్లాన్స్ అని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము. ఇది ఒక మిస్టేక్ చేస్తున్నారనమాట. రూల్ నెంబర్ 3, బంగారాన్ని కరెన్సీ హెడ్జింగ్ కోసం వాడుకోవడం. అంటే మన డబ్బునంతా కూడా బంగారంలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే డైవర్సిఫికేషన్ లేకపోవడం వల్ల మన మనీ అనేది గ్రో అవ్వదన్నమాట. రూల్ నెంబర్ 4, రియల్ ఎస్టేట్ని అవసరాలకి వాడుకోవడం, లేక రెగ్యులర్ ఆదాయం కోసం, అంటే మంత్లీ రెంట్ కోసం వాడుకోవడం కోసం. సో ఇక్కడ ఏంటంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ రావాలని చెప్పేసి ఒక కమర్షియల్ ఫ్లాట్నో, లేదంటే ఒక ఓపెన్ ఫ్లాట్నో పర్చేజ్ చేసో, లేదంటే మన హౌస్ని పర్చేజ్ చేసుకుని దాని నుంచి రెగ్యులర్గా ఆదాయం రావాలని ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆశించినంత మంత్లీ ఇన్కమ్ అనేది రాదనమాట. రూల్ నెంబర్ 5, స్టాక్ మార్కెట్ని దీర్ఘకాల ప్రయోజనాలకు మరియు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి వాడుతున్నారు. అంటే లాంగ్ టర్మ్లో పెట్టాలని ట్రై చేస్తారు, కానీ మనకి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల దాన్ని 1 or 2 days లేదంటే 10 daysకో, లేదంటే అవగాహన లేకపోవడం వల్ల మళ్ళీ నష్టపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే లోన్స్ తీసి మరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అవగాహన లేకుండా. ఎప్పుడైనా కూడా లోన్ లేకుండానే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ దురదృష్టవశాత్తు చాలామంది మిడిల్ క్లాస్ ప్రజలు బంగారాన్ని, బ్యాంకుల్ని దీర్ఘకాల సేవింగ్స్ కోసము మరియు ఇన్సూరెన్స్ పాలసీలను ట్యాక్స్ సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ కోసము వాడుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ని దీర్ఘకాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు. దీని మూలంగానే మిడిల్ క్లాస్ ప్రజలు ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉంటున్నారు అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయ్యాడు. ఇతనికి ఒక 50 లక్షలు రిటైర్మెంట్ కార్పస్ అనేది వచ్చింది. సో ఇక్కడ మంత్లీ రెంటల్ కోసం అని చెప్పేసి ఒక హౌస్ని పర్చేజ్ చేస్తాడు. సో ఇక్కడ పర్చేజ్ చేయడం వల్ల అతనికి మంత్లీ రెంటల్ ఇన్కమ్ అనేది 10,000 నుంచి ఒక 15,000 దాకా వస్తుంది. బట్ ఇక్కడ 50 లక్షలకి మనకి వడ్డీ లెక్క వేసుకుంటే దాదాపుగా మనకు 3 నుంచి 5% వరకు మాత్రమే వర్కౌట్ అయినట్టు. బట్ ఏంటి, ఇక్కడ మనకి రెంటల్ 10,000 వస్తుందని మనం ఫీల్ అవుతుంటాం. బట్ అల్టిమేట్గా మనం నష్టపోతున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రెంటల్ ఈల్డ్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట. అదే ఒక ఇన్వెస్ట్మెంట్, అంటే మ్యూచువల్ ఫండ్లో ఇదే అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి ఇదే 50 లక్షలకి నెలకి 30,000 దాకా రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ టెనెంట్ ప్రాబ్లం ఉండదు, అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు వగైరా వగైరా ఇలాంటివన్నీ ఏమీ ఉండవు అనమాట. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలనుకుంటే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రాజశేఖర్ రెడ్డి ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ని ఫాలో అవ్వండి.